రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవా శ్రీధర్పై ఓ రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి ఉద్యోగిని హర్షవీణ ఆరోపణల నేపథ్యం ఈ నేపథ్యంలో విచారణ కమిటీ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. రైల్వే కోడూరులో ఉన్నటువంటి రాజ్ రెసిడెన్సీ వద్ద ఉదయం నుంచి కూడా అంటే 11 గంటల ప్రాంతాల్లో ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా ముగ్గురు త్రిసభ్య కమిటీ కూడా ఇక్కడ చేరుకొని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే అరవా శ్రీధర్ కూడా విచారణకు హాజరై ఆ తర్వాత ఆయన వెనుదిరిగి వెళ్ళే క్రమంలో కూడా విచారణ కమిటీ ఏదైతే మళ్ళీ పిలుస్తానని చెప్పింది. విచారణ కమిటీ ముందు మళ్ళీ హాజరు కావాల్సి ఉంది. అయితే నా వద్ద ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా ఏదైతే విచారణ కమిటీకి ఇవ్వటం జరిగింది. తనపై వస్తున్నటువంటి ఆరోపణలు తన వ్యక్తిగతమైనటువంటి అంశాలే కానీ ఎక్కడే కానీ తనకు పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కావన్నటువంటి విషయాన్ని కూడా అటు కమిటీ దృష్టికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కొక్కరినిగా పార్టీకి సంబంధించినటువంటి నేతలను ప్రధానంగా విచారిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు సీనియర్ నాయకుడు జీలకర్ర మురళి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎలా చూడాలి? అసలు ఎమ్మెల్యే అరవా శ్రీధర్పై చేసినటువంటి వ్యాఖ్యలు ఒకవైపు, మరోవైపు విచారణ కమిటీ మిమ్మల్ని ఏమడిగింది అసలు? సార్, ఒకటైతే వాస్తవం, ఇది ఎమ్మెల్యే శ్రీధర్ గారికి వీణా గారికి మధ్య జరుగుతున్న తతంగాన్ని ఈరోజు పార్టీకి రుద్దాల, పార్టీని భ్రష్టు పెట్టించాలన్నటువంటి కోణంలో కొంతమంది చాలా దీని వెనకల పెద్ద కుట్రే జరుగుతుంది. ఒకటైతే వాస్తవం, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇచ్చాడో ఆయన సిద్ధాంతాల మేరకు, ఆయన విధి విధానాల మేరకు పార్టీ నాయకత్వం నడుస్తుంది, రైల్వే కోడూరులో నడుస్తుంది. అంతేకాకుండా ఒకటైతే వాస్తవం, మనం గమనించాల్సిన విషయం, ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఈ పొద్దు విచారణ కమిటీ, ఆ విచారణ కమిటీ ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే గారు విచారణ కమిటీ ముందు ఏదైతే త్రిసభ్య కమిటీ మన టీసీ వరుణ్ గారు, అదేవిధంగా మన శివశంకర్ గారు, అదేవిధంగా రమాదేవి గారు ఎవరైతే ఆ త్రిసభ్య కమిటీకి వచ్చారో ఎమ్మెల్యే గారు కూడా హాజరవడం జరిగింది. ఆయన్ను అడగాల్సినటువంటి అన్ని విధాలుగా వాళ్ళు తీసుకున్నారు. తదనంతరం రైల్వే కోడూరు నాయకుడు రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేందర్ గారిని కూడా విచారించడం జరిగింది. ఇకపోతే మార్కెట్ కమిటీ చైర్మన్ వరలక్ష్మి గారిని, ఇంకా మండలాల నుంచి ఏదైతే 5 మండలాల నుంచి వచ్చారో అన్ని జనసేన పార్టీ నాయకులు, మండలానికి ఒక 5 నుంచి 10 మంది లెక్కను దాదాపు 40 మంది పైచులకి ఇప్పటి వరకు ఆధార్ కావడం ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు భోజన తదనంతరం కూడా ఇది చేసే కార్యక్రమం అందరినీ కూడా విచారణ జరుపుతారు. ఖచ్చితంగా త్రిసభ్య కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం మేరకు అది ఆయన వ్యక్తిగత చర్యను మా పార్టీ మీద వేసేందుకు ఇది లేదు. దీని వెనకాల చాలా పెద్ద కుట్రే. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదో నియోజకవర్గంలో కాదు, రాష్ట్రంలో రైల్వే కోడూరు అంటే ఒక పట్టు పార్టీకి. ఈ పార్టీ రైల్వే కోడూరుని భ్రష్టు పట్టిస్తే రాష్ట్రంలోని మొత్తాన్ని భ్రష్టు పట్టించాలనేటువంటి రూపంలో జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మా నాయకుడు ఇచ్చి ఏదైతే శాంతియుతంగా పరిష్కరించుకొని శాంతియుతంగా ముందుకెళ్దా అని చెప్పాడో శాంతియుతంతోనే ఉన్నాం. కానీ ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పితే రాష్ట్రమే రావణ కాలంలో తయారవుతుంది. ఆ విధంగా మా మీద ఏదైతే త్రప్పు పట్టియాలని చూస్తున్నారో ఇతర వ్యక్తులు కానీ ఇతర పార్టీ నేతలు కూడా చాలా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీని వెనక పెద్ద కుట్రే జరుగుతుందని నేను తెలియజేసుకున్నాను. తప్పనిసరిగా నేనైతే ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఆయన వ్యక్తిగత విషయాలతో మాకు అనవసరం. మా పార్టీ, మా నాయకుడు, మా పవన్ కళ్యాణ్ సార్ ఏదైతే సిద్ధాంతం ప్రకారం ముందుకెళ్ళమన్నాడో ఖచ్చితంగా దీని విచారణలో కూడా మంచి ఫలితమే తేలుతుంది. రైల్వే కోడూరు జనసేన కనికిడ ఆనిముత్యంలానే ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను సార్. ప్రధానంగా మీరు ఒక మాట అన్నారు, ఏదైతే కొందరు కుట్ర అన్నారు, ఈ కుట్రను ఏమన్నా ఛేదించే అవకాశాలు ఏమన్నా ఇప్పటికీ ఆధారాలు ఏమైనా సేకరించారా? ఖచ్చితంగా అన్ని ఆధారాలతో మా నాయకుడి దగ్గర ఉన్నాయి. అదేవిధంగా మా రైల్వే కోడూరు రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర సార్ దగ్గర కూడా తప్పనిసరిగా ఉన్నాయి. అన్ని ఆధారాలతో మేము ఖచ్చితంగా ఉన్నాం. త్రిసభ్య కమిటీ తదనంతరం ఎవరైతే దీని మీద కుట్ర పడినారో, ఎవరైతే మా పార్టీని భ్రష్టు పట్టియాలని చూశారో వాళ్ళందరి ఏదైతే తాట తీసేంత వరకు కూడా మా నాయకుడు నిద్రభావం, జనసైనికుడిగా మేము కూడా సీనియర్ నాయకులుగా నిద్రభావం అని చెప్పి కూడా నీకు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఏదైతే జనసేన ఎమ్మెల్యే అరవా శ్రీధర్పై చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యం ఇది తన వ్యక్తిగతమైనటువంటి అంశం. ఇప్పటికే పార్టీలో కూడా కొంతమంది కీలక నేతలు కూడా ఈ వ్యవహారం పైన కూడా అటు పిఏసి సభ్యులు నాదేళ్ల మనోహర్ కూడా ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారం కేవలం ఆయన వ్యక్తిగతానికి సంబంధించింది, వ్యక్తిగతంగానే పరిష్కరించుకోవాలి తప్ప ఎక్కడ కానీ పార్టీకి ఆపాదించడం మంచి సాంప్రదాయం కాదన్నటువంటి విషయాన్ని కూడా నాదేళ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా జనసేనకు సంబంధించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముగ్గురు సభ్యుల కమిటీని అంటే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. త్రిసభ్య కమిటీ కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. శివశంకర్ కావచ్చు, అదేవిధంగా టీసీ వరుణ్, రమాదేవి ముగ్గురు కూడా ఇప్పటికే కొంతమంది నేతలను కూడా కీలక నేతలు కూడా విచారించారు. ఆ విచారించిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని వ్యక్తులకు ముడిపెట్టడం ఇది సాంప్రదాయం కాదన్నటువంటి క్లారిటీ ఇచ్చిన తర్వాత
అయితే కొంతమంది కీలక నేతలు ఎవరైతే హర్షవీణ చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యం కావచ్చు, అదేవిధంగా హర్షవీణ తాతంశెట్టి నావేంద్ర పైన కూడా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కూడా తీవ్రంగా బూతులు తిట్టేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇందుకు ప్రధాన కారణం ఏదైతే అరవా శ్రీధర్కు సంబంధించినటువంటి వ్యవహారంలో, అదేవిధంగా లక్ష్మికి సంబంధించినటువంటి కొంత డీప్గా సమాచారాన్ని సేకరించారు. ఆ సేకరించడంతోనే ఆమె ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు లోనే ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా అరవ శ్రీధర్ గతంలో కూడా 5 ఏళ్ళు సర్పంచ్గా ఉన్నారు. ఎక్కడే కానీ ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా మహిళల పట్ల కావచ్చు, అదేవిధంగా యువతుల పట్ల కావచ్చు, ఇతరత్ర వర్గాల పట్ల ఆయన ఎప్పుడు కూడా అసభ్యంగా ప్రవర్తించినటువంటి దాఖలాలు లేవని ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో, అంటే ఒక రకంగా సర్పంచ్గా ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కడే కానీ అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి సందర్భాలు లేవు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత, అంటే ఒక రకంగా అరవా శ్రీధర్ ఒక ఎస్సీ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో అతన్ని దెబ్బతీయడం కోసం, అంటే అతన్ని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రూపానంద్ రెడ్డి కూడా ప్రస్తుతం టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే కొంత కీలకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన్ని దెబ్బతీయాలంటే ఖచ్చితంగా అరవా శ్రీధర్ని టార్గెట్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇదంతా ఒక కుట్ర జరిగింది. ఈ కుట్రను కూడా త్వరలోనే ఛేదించబోతున్నాం అన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి జన సైనికులు చెప్తుంటే, మరోవైపు ఇప్పటికే విచారణ కమిటీ కూడా అటు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించిన తర్వాత ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా అటు పూర్తి స్థాయిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి నివేదిస్తారు. పవన్ కళ్యాణ్ తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, రైల్వే కోడ్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.